హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియో వచ్చేసరికి మీకు కమింగ్ నవంబర్లో జరగబోయేటటువంటి టెట్ ఎగ్జామ్ సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి. అయితే ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీకు 30 మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. టెట్ రాసేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ 30 మార్క్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలో పాయింట్ బై పాయింట్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారని మాత్రం చెప్పగలను. ఓకే, అయితే ఈ నవంబర్లో టెట్ కండక్ట్ చేస్తాము అని, అండ్ అదేవిధంగా కమింగ్ జనవరి మీకు డిఎస్సి స్పెషల్ డిఎస్సి పేరుతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉంది. అండ్ రీసెంట్గా మన లోకేష్ గారు కూడా, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా ఇదే విధంగా ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. సో మార్చి నెలలో వచ్చేటటువంటి ఈ టెట్ ఎగ్జామ్ మన ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ నవంబర్లో జరిగేటటువంటి టెట్ని మనం చాలా కాన్ఫిడెంట్గా ఫేస్ చేయాలి. ఈవెన్ ఆల్రెడీ మీరు కనుక టెట్ క్వాలిఫై అయ్యండి కొంచెం మంచి మార్క్సే ఉన్నప్పటికీ కూడా మీరు మరలా టెట్ రాయడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. మనీ వేస్ట్ అవుతుందని మాత్రం ఆలోచించుకోకండి. ఎందుకనంటే మీరు మరలా టెట్ రాశారు అంటే ఇంకొకసారి మీ యొక్క సిలబస్ అనేది రివైజ్ అవుతుంది. ఇంకొకసారి రివైజ్ అవడం అంటే మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతున్నారని అర్థం. సో డోంట్ లీవ్ దిస్ టెట్. ఓకే, డోంట్ టేక్ ఇట్ ఈజీ. అండ్ మీరు జస్ట్ క్వాలిఫై ఉంటే సరిపోదు, బెస్ట్ స్కోర్ చేయగలిగి ఉండాలి. 130 + 140 కనుక ఉంటే మీరు రేస్లో ముందున్నారని అర్థం. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా సీరియస్గా తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. అయితే ముందుగా మనం ఇక్కడ నవంబర్లో జరగబోయేటటువంటి టెట్కి మీరు 30 మార్క్స్కి ఉన్నటువంటి ఇంగ్లీష్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి మీ ప్రిపరేషన్ని అనేది చూద్దాం. ఇంగ్లీష్ అనేది మనకి సెకండ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్లో తెలుగు, లేదంటే ఉర్దూ, కన్నడ, మలయాళం అండ్ మన స్టేట్ చుట్టూ ఉన్నటువంటి లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి. తెలుగు కాకుండా మన స్టేట్ చుట్టూ ఏ లాంగ్వేజ్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి. అవి మన మదర్ టంగ్ని బేస్ చేసుకుని ఫస్ట్ లాంగ్వేజ్ రాస్తాం. అది మన ఆప్షనల్. అది మనం ఏ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు అయితే ఆ లాంగ్వేజ్ రాస్తారు. అండ్ సెకండ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ కంపల్సరీ, ఇందులో ఆప్షన్ లేదు. ఓన్లీ ఒక ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్లో. అంటే టెట్ రాసే ప్రతి వాళ్ళు కూడా 2 లాంగ్వేజెస్ అటెండ్ చేయాలి. ఫస్ట్ లాంగ్వేజ్లో మన మదర్ టంగ్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఇట్ ఈస్ ఫర్ 30 మార్క్స్. ఇక టెట్లో మీరు ఇంగ్లీష్కి సంబంధించి 30 మార్క్స్ని మీరు ఈజీగా తీసుకుంటే కనుక మీరు ఆల్మోస్ట్ 4 to 5 మార్క్స్ డిఎస్సిలో వెయిటేజ్ని మీరు కోల్పోతున్నారు. ఎందుకనంటే ప్రతి 7 మార్క్స్ అంటే మీరు టెట్లో స్కోర్ చేసేటటువంటి ప్రతి 7 మార్క్స్కి 1 మార్క్ వెయిటేజ్ అనేది డిఎస్సిలో ఉంటుంది. అంటే మీరు 150కి రాస్తున్నారంటే 20 మార్క్స్ వెయిటేజ్ అనేది డిఎస్సిలోకి వస్తుంది అనమాట. అందుకని మీరు రాసేటటువంటి 30 మార్క్స్ ఇంగ్లీష్లో మీకు 5 మార్క్స్ దాకా వెయిటేజ్ అనేది డిఎస్సిలో కలుపుతారు. కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ ఇంగ్లీష్లో స్కోర్ చేయడానికి ట్రై చేయండి. మరి అంత మ్యాక్సిమం మార్క్ మనం స్కోర్ చేయాలి అంటే మన ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మన ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా లేదు అంటే ప్లానింగ్లో ఎక్కడో పొరపాటు జరుగుతుందని అర్థం. సో మన ప్లానింగ్ని ముందు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్లాన్ ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ వెళ్తుంది, మీరు కనుక సిన్సియర్ అయితే. సో మన ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఆ ప్లానింగ్ ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. పాయింట్ బై పాయింట్ మీకు ఈ యొక్క ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ ప్లాన్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి మీ పాకెట్లో ఉంటాయి. సో పాయింట్ నెంబర్ 1, సిలబస్ పేపర్ని మీతో పాటే ఉంచుకోండి. ఇది ఫస్ట్ వాల్యుబుల్ పాయింట్. మీరు ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఇది. మీ సిలబస్ పేపర్ ఏదైతే ఉందో టెట్కి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ ప్రతి సబ్జెక్టుకి సంబంధించింది మీతో పాటు ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఎక్కడైతే కూర్చొని చదువుతారో ఆ ప్లేస్లో మీకు పేస్ట్ చేయండి ఆ పేపర్ని.
సిలబస్ పేపర్ని పేస్ట్ చేయండి. ప్రతి దానికి ఎక్కడ ఉందని సిలబస్ పేపర్ని ఎత్తుక్కోకూడదు. మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ పేస్ట్ చేసేయండి దాన్ని. మీరు అది కన్ను తిప్పగానే మీకు సిలబస్ అనేది కనిపించాలి. ఇది ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అంటే పేపర్ మనకు అక్కడ కనపడంగానే ఏమవుతుంది, క్లారిటీ ఉంటుంది మనకి. మనం ఎంత సిలబస్ ఉంది, మనకి ఎంత చేసాం, ఎంత చెయ్యాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో సిలబస్ పేపర్ని ఒక చోట కాదు 4-5 చోట్ల పెట్టుకోండి. మీరు ఎక్కువ కూర్చుంటారో ఆ ప్లేసెస్లో సిలబస్ పేపర్ని పేస్ట్ చేసేసుకోండి. చూడగానే మీకు ఆ సిలబస్ని మీరు కంటి ముందు కనిపించాలి. ఎత్తుక్కునే పరిస్థితి పెట్టుకోకండి. సిలబస్ పేపర్ని ప్రతిసారి తెగేయడం, ఎత్తుక్కోవడం అలా చేయకండి. మీ కంటి ముందు ఎక్కడన్నా పేస్ట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి డైలీ మినిమం ఇంగ్లీష్కి సంబంధించి 1 అవర్ కేటాయించండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ కనుక కష్టం అనిపిస్తే అప్పుడు 2 అవర్స్ని కేటాయించడం ట్రై చేయండి. అంటే 2 అవర్స్ మీరు కనుక ఇంగ్లీష్ కన్సిడర్ చేసి మీరు కనుక సిన్సియర్గా పనిచేస్తే డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. లేదు అంత అవసరం లేదు, నాకు ఇంగ్లీష్ అంత కష్టమేమి కాదు, నేను ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే మీరు 1 అవర్ పెట్టుకున్నా సరిపోద్ది. అప్పుడు 1 అవర్ కనుక మీరు అలాట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఎలా ఉండాలి ఆ ప్లాన్ అనేది. మీరు సిలబస్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ సిలబస్ టాపిక్స్ని డే వైజ్గా కేటగరైజ్ చేయండి. అంటే ఏ రోజు ఏ టాపిక్ని ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు పేపర్ మీద మీ ఓన్గా సపరేట్గా రాసుకోండి. ఈ రోజు డే 1 ఈ టాపిక్ చేస్తాం, డే 2 ఈ టాపిక్ మీద చేయాలి అని మీ ఓన్ ప్లాన్ని మీరు ఆ టాపిక్స్లో ఉన్నటువంటి ఆ సిలబస్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ని మీ ఓన్ ఆర్డర్లో మీరు రాసుకోండి. అయితే ఈ కేటగరైజేషన్ ఎలా జరగాలి? ముందు మీరు ఈజీగా ఉన్న టాపిక్ని మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఈజీగా ఉన్న టాపిక్ని ప్రయారిటీ ఇస్తే ఏమవుతుందంటే మీకు సిలబస్ మీద కమాండ్ వస్తుంది. ఈజీ అనగానే త్వరగా చేసేస్తారు. అప్పుడు నెంబర్ ఆఫ్ టాపిక్స్ తగ్గుతాయి. అండ్ లాస్ట్లో కొద్ది రోజులు ఉన్నాయి చూసుకుంటే చాలా ఎక్కువ చేసేస్తాం, ఇంకా తక్కువ ఉన్నాయి కదా ఇది కూడా చేద్దామని ఆ ఉత్సాహం అనేది వస్తుంది. అలా కాకుండా డిఫికల్ట్ టాపిక్ని ముందు పెట్టుకున్నారనుకోండి, అసలు ఆ సబ్జెక్ట్ మీదే ఇంట్రెస్ట్ పోయింది ముందు. ఆ బోర్ లెవెల్ ఫీల్ ఎక్కువ అవుతారు. అండ్ నెక్స్ట్ మీకు ఆ సబ్జెక్ట్ని కంప్లీట్గా పక్కన పడేస్తారు. ఆ కారణం చేతే చాలా మంది ఇంగ్లీష్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ముందు ఏదైతే కష్టం ఉందో అదే పెట్టుకుంటారు. ఇక దాన్ని బట్టి ముందుకెళ్ళలేక అక్కడే ఆగిపోతారు, దాన్ని కంప్లీట్గా వదిలేస్తారు. అలా కాకుండా ముందు ఈజీ టాపిక్ని మీరు కంప్లీట్ చేసేయండి. డిఫికల్ట్ టాపిక్ అనేది లాస్ట్లో ఉండాలి. టాపిక్ సైజుని బట్టి మీరు ఆ యొక్క టాపిక్కి టైం కేటాయించండి. అంటే చిన్న టాపిక్ అనుకోండి, ఈజీ టాపిక్ అనుకోండి, ఆ టాపిక్లో మీరు 30 to 45 minutes సరిపోద్ది నేర్చుకోవడానికి. 30 minutes, మ్యాక్సిమం 45 minutes, అంతకన్నా ఎక్కువ పెట్టదు నేర్చుకోవడానికి. లేదు పెద్ద టాపిక్ అనుకోండి, దాన్ని పీసెస్ చేసుకుని 2-3 రోజులు పెట్టుకోండి. లాస్ట్కి వెళ్ళేసరికి ఈ రోజు ఒక పార్ట్, ఈ రోజు ఇంకొక పార్ట్, అట్లా 30 to 40 minutes మాత్రమే ఉంచండి మీరు నేర్చుకునే సమయం. అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. ఎందుకంటే బోర్డమ్ వచ్చేస్తుంది. ఎక్కువ సమయం మీరు నేర్చుకుంటా ఉన్నారు అంటే బోర్డమ్ పెరిగిపోతుంది. అప్పుడు మీరు నెగ్లిజెన్సీలోకి వెళ్ళిపోతారు. సో 30 to 45 minutes మ్యాక్సిమం ఆ టాపిక్ని నేర్చుకునే టైం. అండ్ నెక్స్ట్ టాపిక్ నేర్చుకుని వదిలేయద్దు. ఆ టాపిక్ మీద ఇంతకు ముందు ఇయర్స్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఆ క్వశ్చన్స్ ఎలా అడిగాడు, అలాంటి క్వశ్చన్స్ని మీరు తీసుకుని 15 to 20 minutes మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్స్ ఆ విధంగా తీసుకుని మీరు వాటిని 15 to 20 minutes మీరు ప్రాక్టీస్ చేయండి. అట్లా 1 అవర్ లేదనుకుంటే 2 hours. మీకు కనుక డిఫికల్ట్ అయితే 2 hours కేటాయించండి. మన ఛానల్లో వీడియోస్ కూడా అలాగే ఉంటాయి. టాపిక్ నేర్పిస్తాను, టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని కింద వెంటనే మీకు ఇక ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడిగిన క్వశ్చన్స్ని మీరు తీసుకుని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అదే విధంగా ఉంటాయి మన వీడియోస్ కూడా. సో ఒకసారి మీరు చూడండి వీడియోస్, రిమైనింగ్ వీడియోస్. మీరు ఈరోజు ఒక టాపిక్ నేర్చుకున్నారు, నెక్స్ట్ ఇంకొక టాపిక్ నేర్చుకునే ముందు ఈ రోజు నేర్చుకున్న టాపిక్ని ఒక 5 to 10 minutes రివ్యూ చేయండి. అంటే రీకాల్ చేయండి ఆ మెమరీని, ఏం నేర్చుకున్నారన్నా దాన్ని మళ్ళీ ఒకసారి 5 to 10 minutes ఆ హైలైటెడ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు రాసుకున్నటువంటి నోట్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి. అలా 6 days చేయాలి. అంటే ఈరోజు ఒక టాపిక్, రేపు ఇంకొక టాపిక్,
రేపు న్యూ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఈ రోజు టాపిక్ కొంచెం రివైజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ డే ఈ రోజు చేసుకున్న టాపిక్ని ఒక 5 minutes రివైజ్ చేయాలి. అలా 6 days కొత్త టాపిక్స్ అన్నీ నేర్చుకోండి. అంటే మీరు రోజుకు టాపిక్ నేర్చుకుంటున్నారు అంటే 6 daysకి 6 టాపిక్స్ నేర్చుకుంటారు. ఆ 6 టాపిక్స్ని కలిపి 7th day ఆల్ 6 టాపిక్స్ని రివైజ్ చేయండి. మీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని బట్టి ఆల్ 6 టాపిక్స్ని 7th డేన ఎక్కువ టైం అలాట్ చేసుకుని రివైజ్ చేయండి. మీరు టాపిక్ ఎంత నేర్చుకుంటున్నారు, ఎంత బాగా నేర్చుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఆ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, మీరు ఆన్సర్ చేయగలిగేటటువంటి క్వశ్చనింగ్ ఉంటుందా లేదా. అంటే ఈజీ క్వశ్చన్స్ తీసుకోవద్దు, టాపిక్ని ఆల్ లెవెల్స్లో చెక్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్లో క్వశ్చన్స్ తయారు చేసుకోండి. చాట్ జీపీటీని అడిగితే క్వశ్చన్స్ ఇస్తుంది, టాపిక్ ఇచ్చి మీకు దాని మీద క్వశ్చన్స్ తయారు చేయమంటే క్వశ్చన్స్ ఇస్తుంది. సో మీరు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు అంత పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, రిపిటేషన్ అనేది మీకు ఆ యొక్క ప్రిపరేషన్లో కనిపించాలి. ప్రతి టాపిక్ నేర్చుకోవడం, దాని మీద ప్రాక్టీస్, క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం, ఇలా రిపిటేషన్ అనేది జరగాలి. అండ్ నెక్స్ట్ మీకు కొన్ని వర్డ్స్ వొకాబులరీకి సంబంధించి టాపిక్స్ ఉన్నాయి కదా. ఎలాంటివంటే ఇడియమ్స్ కానీ లేదా ఫ్రేజల్ వర్బ్స్ కానీ, వొకాబులరీ లేదా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇలాంటివి ఉన్నాయి కదా వొకాబులరీ పార్ట్ అంతా కూడా. వీటన్నింటికి ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోండి. అంటే ఒక్కొక్క ఒక ఇడియము ఒక ఫ్లాష్ కార్డ్ మీద రాసుకోవడం. అది మీ స్టడీ రూమ్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ అంటించేసేయండి. మీకు కనిపించేటట్టు, ఇటు చూస్తే ఇది ఒకటి కనపడాలి, అటు చూస్తే ఇంకొకటి కనపడాలి. అలా జనరల్గా మీకు ఎటు చూసినా సరే ఆ వొకాబులరీ పార్ట్ కనిపించేలా పెట్టుకుని అలా జనరల్గా మీరు అలా చూస్తూ ఉన్నప్పుడు న్యాచురల్ లెర్నింగ్ వచ్చేస్తుంది, అలా మీ మైండ్లో ప్రింట్ అయిపోతాయి అవి. సో అలా ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకుని ఎక్కడ పడితే అక్కడ గోడల మీద అతికిచ్చేసుకోండి. మీరు ఎక్కడ ఎక్కువగా తిరుగుతారో, మీరు ఎక్కువగా ఎక్కడ కూర్చుంటారో ఆ రూమ్లో వాల్స్ అన్నీ కూడా ఆ ఫ్లాష్ కార్డ్స్తో నింపేసేయండి. మిస్టేక్ నోట్స్ని తయారు చేసుకోండి. అంటే మిస్టేక్ డైరీ అంటే మీరు టాపిక్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తారు కదా. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు కొన్ని తప్పులు చేస్తుంటారు కదా, నేర్చుకున్న టాపిక్ కానీ ఆ ఆన్సర్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ మీరు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారనుకోండి. ఏ టాపిక్ మీద మీకు ఎక్కువ మిస్టేక్స్ వస్తూ ఉన్నాయి, ఆ టాపిక్స్ ఎలాంటి మిస్టేక్స్ మీరు రిపీట్ చేస్తూ ఉన్నారు అనేది మీరు ఒక డైరీలో మెన్షన్ చేయండి. ఇది నాకు డిఫికల్ట్గా ఉంది, ఏ పాయింట్లో కష్టంగా ఉంది, ఏ టాపిక్ మనకి డిఫికల్ట్గా ఉంది అనేది ఆ యొక్క డిఫికల్టీ లెవెల్స్ని అండ్ మిస్టేక్స్ని మీరు హైలైట్ చేసుకోండి మీ డైరీలో. ఆ మిస్టేక్స్ని మీరు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వాళ్ళతో మీరు డిస్కస్ చేసి నేర్చుకోండి. పేర్ రివ్యూస్ ఉండాలి. పేర్ రివ్యూస్ అంటే మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కదా, మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళు మీరు కలిసి మీరు నేర్చుకున్న టాపిక్ని డిస్కస్ చేయండి. అంటే ఈరోజు నేర్చుకున్నారు టాపిక్, దాన్ని మీ యొక్క ఫ్రెండ్స్తో అదే టాపిక్ని డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసినప్పుడు మనకి అక్కడ రిపిటేషన్ జరుగుతుంది. రిపిటేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి రివిజన్ జరుగుతుంది అండ్ మన మైండ్ మీద అది ప్రింట్ అయిపోతుంది అన్నమాట. సో మీ పేర్ రివ్యూ అనేది డిస్కషన్ ద్వారా మీ సబ్జెక్ట్ ఎన్రిచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే మెటీరియల్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో ప్రింటెడ్ మెటీరియల్, అది కొంచెం స్టాండర్డ్ మెటీరియల్ అయ్యేది చూసుకోండి. ఏది పడితే అది మార్కెట్లో వచ్చింది కదా అని చెప్పేసి కొని డబ్బులు తగలేకుండా స్టాండర్డ్ మెటీరియల్, మిస్టేక్స్ లేకుండా ఎప్పటి నుంచో చాలా కాలంగా ఉన్నటువంటి మెటీరియల్స్ ఉంటాయి కదా పబ్లికేషన్స్, వాటిని మీరు ఏరి కోరి ఎంక్వైరీ చేసి కొనుక్కోండి. స్టాండర్డ్గా ఉన్నవి, ఏది పడితే ఏది కొనవద్దు. అండ్ నెక్స్ట్ మీ యొక్క ఎగ్జామ్ కండిషన్ని సిమ్యులేట్ చేసుకోండి. ఎగ్జామ్ కండిషన్ని సిమ్యులేట్ చేసుకోవడం అంటే మీరు టెట్ ఎగ్జామ్ ఒరిజినల్గా రాసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ప్రతి సెకండ్ వాల్యుబుల్ అన్నట్లుగా ఫీల్ అవుతారు కదా. అదే విధంగా మీరు ఎగ్జామ్ని మీ ఓన్గా కండక్ట్ చేసుకోండి. ఒక పర్టికులర్ టైంని అలాట్ చేసుకోండి. అంటే ఒక
క్లాక్ లాంటిది మీరు అలా అరేంజ్ చేసుకుని, అంటే స్టాప్ వాచ్ లాంటిది, ఆ విదిన్ ద టైంలో మీరు ఎగ్జామ్ రాయడానికి కొన్ని క్వశ్చన్స్ పెట్టుకుని ఆ ఎగ్జామ్ని మీరు అటెండ్ చేయండి. అండ్ డీవియేషన్ లేకుండా సిన్సియర్గా ఓన్లీ ఎగ్జామ్ని మీరు నిజంగా ఎగ్జామ్ రాస్తున్నట్లుగా మీరు ఆ యొక్క ఎగ్జామ్ని మీరే కండక్ట్ చేసుకోండి. ఓకే. అండ్ అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రతిరోజు కూడా మీరు టాపిక్స్ ఏదో ఒకటి రివైజ్ చేస్తూ ఉండాలి. ఓకే. ఈ విధంగా మీరు గనక ప్లాన్ చేసుకుని దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే, మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి అంటే ఎంత తల పండిన వాడికైనా జుట్టు పీక్కోవాల్సిందే. సో అంత స్ట్రాంగ్ ప్రిపరేషన్ మీకు వస్తుంది. కానీ మీ సిన్సియర్ ఎఫర్ట్ అనేది అక్కడ ఉండాలి. అండ్ మీ మైక్రో లెవెల్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఓకే. ఇన్ డీటెయిల్ పిన్ టు పిన్ ప్లాన్ అనేది మీకు తయారు చేసుకోగలగాలి. అప్పుడే మీకు సక్సెస్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ టెట్ అండ్ డిఎస్సి. That's all for today. Signing off. Thank you. See you soon.